అంటే మనకు గుర్తుకు వచ్చేది ఆరోగ్యం కదా. పుట్టిన బిడ్డ మొదలు ముసలి వారి దాకా ప్రతి ఒక్కరూ రోజూ తీసుకునే అత్యవసర ఆహారం ఇది. కానీ ఈ అమృతం ఇప్పుడు విషంగా మారుతోంది. స్వార్థం పెరిగిపోయిన కొందరు మనుషులు పాలను కాలకూట విషంలా మారుస్తున్నారు. కాసుల కోసం కకృతి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా రాజమహేంద్రవరంలో బయటపడిన కల్తీ పాల వ్యవహారం చూస్తుంటే ఒళ్ళు గగుడు పొడుస్తోంది. నగరంలో కల్తీ పాలు, పెరుగు, పన్నీరు విక్రయించే ముఠాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇదంతా చూస్తుంటే ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారిపోతుందని అర్థమవుతోంది. మన చుట్టూ జరుగుతున్న ఈ ఘోరాల పట్ల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం శోచనీయం. చిన్నపిల్లలు తాగే పాలపై కూడా కనికరం లేకుండా విషాన్ని కలుపుతున్నారు. ఈ దారుణాలు అరికట్టకపోతే భావితరాల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. పాలలో కల్తీ కేవలం నీళ్లతోనే ఆగిపోవడం లేదు. పాల పరిమాణం పెంచడానికి నీళ్లు కలపడం ఒకెత్తైతే ఆ నీరు కలుషితమై ఉంటే వచ్చే జబ్బులు మరొక ఎత్తు. పసిపిల్లల సున్నితమైన జీర్ణ వ్యవస్థపై ఈ కలుషిత పాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కల్తీ పాల ముఠాలు కేవలం రాజమహేంద్రవరానికే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వీటి మూలాలున్నాయి. ప్రతి వీధిలో, ప్రతి సందులో ఈ కల్తీ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. పాలలో పోషకాలు ఉండాల్సింది పోయి రోగాల కారకాలు చేరుతున్నాయి. పాల వ్యాపారులు తమ లాభం కోసం చేసే ఈ పాడు పని వల్ల లక్షలాది మంది జీవితాలు రిస్కులో పడుతున్నాయి. పాలను చిక్కగా చూపించడానికి చేసే ప్రయత్నాలు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి. అధికారులు కేవలం దాడులు చేసినప్పుడు మాత్రమే హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ మామూలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల కల్తీ చేసే వారికి భయం లేకుండా పోయింది. సామాన్య ప్రజలు ఏది నమ్మి తాగాలో తెలియని అయోమయంలో ఉన్నారు. కల్తీ మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పాలల్లో కలిపే రసాయనాలు వింటే గుండె ఆగిపోతోంది. మరి తెల్లగా కనిపించే ఆ పాలలో ఎంతటి నల్లటి నిజాలు దాగి ఉన్నాయో తెలిస్తే తాగడానికి భయం వేస్తోంది. పాలలో నురగ ఎక్కువ రావడానికి బట్టలు ఉతికి డిటర్జెంట్ పౌడర్ కలుపుతున్నారు. ఆ డిటర్జెంట్ కలిపిన పాలు తాగితే పేగు సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాలు చూడడానికి తెల్లగా తాజాగా ఉండాలని యూరియా కలుపుతున్నారు. ఈ యూరియా మిశ్రమం నేరుగా మూత్రపిండాలపై ప్రభావం చూపుతోంది. అంటే మనం రోజూ తాగే పాలు మన కిడ్నీలను దెబ్బతీస్తున్నాయన్నమాట. అలాగే పాలు ఎక్కువసేపు నిల్వ ఉండాలని, అవి విరిగిపోకూడదని హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడుతున్నారు. ఈ రసాయనం వల్ల జీర్ణకోశ సమస్యలు, పేగు వాపు వచ్చే ప్రమాదం ఉంది. పాలను చిక్కగా చూపించడానికి గంజి పొడి అంటే స్టార్చ్ పౌడర్ వాడడం లాంటివి కూడా చేస్తున్నారు. పాలలో ఎక్కువ మొత్తంలో ఈ స్టార్చ్ పౌడర్ కలిపితే పెద్ద పేగు పాడైపోతోంది. చిన్నపిల్లలకు ఈ పాలు పడితే వారి ఎదుగుదల కుంటుపడుతోంది. పాలలో సహజంగా ఉండాల్సిన వెన్నను తీసేసి దాని స్థానంలో పామాయిల్, ఇతర చౌక ధరల నూనెలు కలుపుతూ ఉన్నారు. ఇవన్నీ కలిపి పాలనే ఒక రసాయన బాంబులా మార్చేస్తున్నాయి. కల్తీ చేసేవారు తమ ఇంట్లో పాలు ఇట్లాగే తాగుతారంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఇతరుల ప్రాణాలు పోయినా పర్వాలేదు, తమకు డబ్బొస్తే చాలు అన్నంతగా దిగజారిపోయారు. పాలు చిక్కగా ఉంటేనే మంచివి అనుకునే మన నమ్మకాన్ని వారు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. పాలు పలుచగా ఉన్నా పర్వాలేదు, కానీ అందులో ఇలాంటి విష పదార్థాలు ఉంటేనే ముప్పు. ఈ కల్తీ పాలు తాగడం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోతోంది. చిన్నపాటి అనారోగ్యం వచ్చినా శరీరం త్వరగా కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. పాల ప్యాకెట్ల మీద రాసే నాణ్యతా ప్రమాణాలు కేవలం అక్షరాలకే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. పటాన్చెరు ప్రాంతంలోని ఒక డైరీపై అధికారులు దాడులు చేసినప్పుడు కల్తీ పెరుగు, పన్నీర్ ప్యాకెట్లు కుప్పలు కుప్పలుగా దొరికాయి. పర్వతాపూర్లోని ఒక పాల తయారీ కేంద్రంలో వందల లీటర్ల కల్తీ పాలను పట్టుకున్నారు. యజమానిని అరెస్ట్ చేసిన కొన్నాళ్లకు మళ్లీ అదే వ్యాపారం సాగుతోంది. పటాన్చెరులోని మరో డైరీలో కల్తీ పాలు, బటర్ స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే కల్తీ నెట్వర్క్ ఎంత బలంగా ఉందో తెలుస్తోంది. అధికారులు దాడులు చేసినప్పుడు మాత్రమే కేసులు పెడుతున్నారు. ఆ తర్వాత ఆ యూనిట్లు మళ్ళీ ఎలా నడుస్తున్నాయో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా కల్తీ మాఫియాకు ఎటువంటి భయం లేకుండా పోయింది. రాజమహేంద్రవరంలో బయటపడిన ముఠా కూడా చాలా కాలంగా ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. అధికారులు నిరంతరం నిఘా ఉంచితేనే ఈ కల్తీ గుట్టు రట్టవుతోంది. కేవలం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా పల్లెల్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. పాలు సేకరించే కేంద్రాల్లోనే కల్తీ జరుగుతుందనే అనుమానాలు, ఆరోపణలు కూడా వస్తున్నాయి. పాలకు గిట్టుబాటు ధర రావడం లేదనే నెపంతో కొందరు, ఎక్కువ లాభాల కోసం మరికొందరు ఈ దారి పడుతున్నారు. కల్తీ పాల వల్ల వచ్చే రోగాలు వెంటనే బయట పడవు. అవి మెల్లమెల్లగా లోపల అవయవాలను తినేస్తూ ఉంటాయి. అందుకే దీనిని స్లో పాయిజన్ అని పిలుస్తున్నారు. ప్రభుత్వం కఠినమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది.
కల్తీకి పాల్పడే వారికి జీవిత ఖైదు లాంటి శిక్షలు పడితేనే మార్పు వస్తుంది అంటున్నారు. అలాగే పాల నాణ్యతను పరీక్షించే ల్యాబ్లు ప్రతి పట్టణంలో అందుబాటులో ఉండాలి. అధికారులు కేవలం ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఆకస్మిక తనిఖీలు చేయాలి. మార్కెట్లోకి వచ్చే ప్రతి పాల బ్రాండ్ ను క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రజల ప్రాణాలతో ఆడుకుని ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదు. కల్తీ పాలను గుర్తించడం ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరం. మనం తాగే పాలు స్వచ్ఛమైనవో కాదో ఇంట్లోనే కొన్ని చిన్న పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటి ఒకసారి చూద్దాం. ఒక చుక్క పాలను నునుపైన నేల మీద లేదా ఒక పలక మీద వేసి చూడండి. స్వచ్ఛమైన పాలైతే నెమ్మదిగా కదులుతూ తెల్లటి గీతలా మారతాయి. అదే పాలలో కొంచెం నీళ్ళు ఎక్కువగా ఉంటే గనక అవి చాలా వేగంగా కిందకు వచ్చేస్తూ ఉంటాయి. లాక్టోమీటర్ అనే చిన్న పరికరం ద్వారా కూడా పాల స్వచ్ఛతను సులభంగా చూడవచ్చు. పాలలో డిటర్జెంట్ కలిసిందో లేదో తెలియాలంటే ఒక సీసాలో కొద్దిగా పాలు పోసి బాగా ఊపండి. దట్టమైన నురుగు వస్తే అందులో డిటర్జెంట్ ఉన్నట్లే అనుమానించాలి. పాలలో గంజి పొడి లేదా పిండి కలిపారో లేదో తెలుసుకోవడానికి అయోడిన్ ద్రావణం వాడాలి. కొన్ని పాల చుక్కల్లో 2 చుక్కల అయోడిన్ వేస్తే పాలు నీలం రంగులోకి మారితే అందులో పిండి కలిపినట్లు నిర్ధారించుకోవాలి. యూరియా కల్తీని గుర్తించడానికి పాలలో కొంచెం పసుపు కలిపి ఎర్ర లిట్మస్ పేపర్ ఉంచాలి. అది నీలం రంగులోకి మారితే యూరియా ఉన్నట్లే. పాలు వేడి చేసేటప్పుడు ఆవిరిలో చిన్న చిన్న రేణువులు కనిపిస్తే కూడా అది యూరియా ప్రభావమే. ఈ చిన్న జాగ్రత్తలు మనల్ని, మన పిల్లలను పెద్ద ప్రమాదాల బారి నుంచి కాపాడతాయి. తెలుసో తెలియకో మనం కొనే పాలు మనకే ముప్పుగా మారుతున్నాయి. పాల ప్యాకెట్ల మీద ఉండే తేదీలు, బ్రాండ్ల కన్నా మన కళ్ళ ముందు కనిపించే నాణ్యతే ముఖ్యం. బయట దొరికే పన్నీరు, వెన్న విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కలిపే కెమికల్స్ ప్రాణాంతకం. పాలు విరిగినప్పుడు వచ్చే వాసన, రంగును బట్టి కూడా నాణ్యతను గ్రహించవచ్చు. మనం చైతన్యవంతంగా ఉంటేనే కల్తీ చేసే వారికి అడ్డుకట్ట వేయగలం. అనుమానం వస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి. కల్తీ పాలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. మనం చేసే ఈ చిన్న పోరాటం మన భావితరాల ఆరోగ్యాన్ని కాపాడుతోంది.